హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. సో ఆ శుభవార్త ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, చేనేత కార్మికులకు 300 యూనిట్లు, అదేవిధంగా 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది అందిస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఈ ఉచిత విద్యుత్ పథకం అనేది ఏ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది? సో ఈ ఉచిత విద్యుత్ పొందాలంటే దరఖాస్తు ఏమైనా చేసుకోవాలా? అదేవిధంగా ఎవరైతే కొత్తగా చేనేత కార్మికులు ఉంటారో సో వాళ్ళకి కూడా ఈ పథకం అనేది వస్తుందా రాదా అనేది కూడా నేను పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అందిస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఎస్సీ అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి సంబంధించి లబ్ధిదారులు ఉంటారో సో వాళ్ళకి ఆల్రెడీ ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఉచిత విద్యుత్ అనేది అందించడం జరుగుతుందండి. సో వాళ్ళకి ప్రతి నెల ఎలాంటి కరెంట్ బిల్ లేకుండా ఉచితంగా కరెంట్ అనేది అందించడం జరుగుతుంది. సో ఓకేనా. సో అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో, అంటే మగ్గాలు నేస్తూ చీరలు నేస్తూ ఉంటారో సో వాళ్ళకు కూడా ఉచిత విద్యుత్ అనేది అందించడం జరుగుతుందండి. సో ఈ పథకం అనేది ఆగస్టు 7వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు. సో ఈ పథకం ద్వారా మొత్తంగా 65,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నట్లు కూడా సమాచారం అండి. సో ఈ 65,000 కుటుంబాలకు 125 కోట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేస్తున్నట్లు కూడా సమాచారం. సో ముందుగా ఎటువంటి లబ్ధిదారులకు ఈ పథకం అనేది అందుతుంది అనేది కూడా నేను చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే చేతితో చీరలు నేస్తూ ఉంటారో, మగ్గాలు నేస్తూ ఉంటారో సో వాళ్ళకి 200 యూనిట్లు అయితే ఈ ఉచిత విద్యుత్ అనేది అందడం జరుగుతుందండి. సో అదేవిధంగా ఎవరైతే మిషన్తో చీరలు నేస్తూ మగ్గాలు నేస్తూ ఉంటారో, మిషన్ మగ్గాలు సో వాళ్ళకైతే 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అనేది అందించడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఈ విధంగా 200 యూనిట్లు, అదేవిధంగా 500 యూనిట్లు అయితే మగ్గాలకు అదేవిధంగా మరమగ్గాలకు ఉచిత విద్యుత్ అనేది ప్రభుత్వం అందించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ పథకం తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడం కోసం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఈ పథకాన్ని ఆగస్టు 7వ తేదీన అయితే ప్రారంభించబోతున్నారు. సో ఓకేనా. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారండి, సో ఏంటంటే కొత్త వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది అడుగుతున్నారు. సో కొత్త వాళ్ళు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఎలాంటి ఆప్షన్ అయితే కల్పించలేదండి ఇప్పటి వరకు అయితే. ఆల్రెడీ గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవరైతే నేతన్న నేస్తం పథకానికి అర్హత కలిగి ఉండి ఆ పథకం ద్వారా దాదాపు 15,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే అందించడం జరిగింది. ఆ పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఉంటారో ఆ డేటా ప్రకారమే ఇప్పుడు 200 యూనిట్లు కానివ్వండి, అదేవిధంగా 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కానివ్వండి సో ఇది అనేది వీళ్ళకి మాత్రమే అందించడం జరుగుతుందండి. సో లాస్ట్ ప్రభుత్వంలో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా బేస్ ప్రకారమే వీళ్ళకి ఉచిత విద్యుత్ అనేది అందించడం జరుగుతుంది ప్రస్తుతానికైతే. సో కొత్త వాళ్ళకి సంబంధించి ఈరోజు ఏమైనా అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఎందుకంటే ఈరోజు ఒక క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది. సో ఆ క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ కల్పిస్తే మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చండి. ఒకవేళ కనుక ఈ పథకానికి దరఖాస్తు అనే ఆప్షన్ అయితే కల్పించినట్లయితే మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తానండి. సో ముందుగా దరఖాస్తు ఆప్షన్ అనేది గ్రామ వార్డ్ సచివాలయం నందు అయితే కల్పించడం జరుగుతుంది. సో గ్రామ వార్డ్ సచివాలయం నందు ఈ దరఖాస్తు అనేది కల్పించిన తర్వాత మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందు మీ యొక్క డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి దరఖాస్తుల్లో అయితే. సో ఆ డీటెయిల్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో చేనేత కార్మికులు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క రేషన్ కార్డు ఉండాలి, విద్యుత్ కనెక్షన్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలి, అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి, అదేవిధంగా చేనేత గుర్తింపు కార్డు. సో మీరు చేనేత కార్మికులు అయినట్లు ఒక గుర్తింపు కార్డు అయితే ఉంటుంది. సో గుర్తింపు కార్డు అనేది కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పనిచేసే మొబైల్ నెంబర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు దరఖాస్తు ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దరఖాస్తు ఫామ్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చండి. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత 200 యూనిట్లకి అర్హులుగా ఉంటే 200 యూనిట్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు 500 యూనిట్లకి అర్హత కలిగి ఉంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే
మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. సో గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా అయితే మీకు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ అయితే ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. సో ఒకవేళ కల్పించడం జరుగుతుందండి. ఇప్పటివరకైతే దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా చేనేత కార్మికులకు ఆగస్టు 7వ తేదీ నుంచి 200 యూనిట్లు, అదేవిధంగా 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. సో ఈ వీడియోలో మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.